అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటులో భాగంగా డ్రగ్స్ కు వ్యతిరేకంగా నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వీసం రామకృష్ణ, తల్లా భార్గవ్, నృసింహ, సిపిఎం నాయకులు ఎం అప్పలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యాలు, ప్రాణాలకు నష్టం కలిగించే బల్క్ డ్రగ్స్ కంపెనీలు ఇక్కడ ఏర్పాటు చేయవద్దని నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రాన్ని సమర్పించారు. చిరాజపేట 5 పంచాయతీల్లో సుమారుగా 9 గ్రామాల్లో ప్రభుత్వ వారు 2010 సంవత్సరంలో 5,000 ఎకరాలు సుమారు 5,000 ఎకరాల భూములు తీసుకొని ఉన్నారు ఏపీఐసిసి వారు. అప్పటి నుండి రైతులకు కానీ, అక్కడ పేదలకు కానీ, సాగులో ఉన్న వాళ్ళకి కానీ చాలామందికి మైక్రోపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం రాజీపేట ప్రాంతంలో ఏపీఐఐసి వారు వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా విదేశాల్లో నిషేధించినటువంటి ప్రజల ప్రాణాలకి, పర్యావరణానికి నష్టం కలిగించేటటువంటి బల్క్ డ్రగ్స్ కంపెనీల ఏర్పాటు కోసం సన్నాహాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ నెల 8వ తేదీన బుధవారం నాడు స్వయానా దేశ ప్రధానమంత్రి గారిని విశాఖపట్నం ఆహ్వానించి, విశాఖపట్నం నుంచే నక్కపల్లిలో ఏర్పాటు చేయబోయే బల్క్ డ్రగ్స్